పెట్టుకున్నారు. దానికి కూడా ఫండ్స్ అన్నీ కూడా ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ని, అదే మరి సెంటర్స్ని ఇవన్నీ పెట్టే పరిస్థితి వచ్చారు. అవి కూడా మనం ఎంతవరకు సంపాదించుకోగలుగుతుందో సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా మనం మార్చికి ఏదైతే తెలుగు ఉగాది రోజున P4 కూడా ఇనాగరేట్ చేయాలనుకుంటున్నాం. ఈ ప్రోగ్రాం వచ్చినప్పుడు ఇంకొక పక్క వియత్నాం కానీ కొన్ని దేశాల్లో హ్యాపీ సండే కూడా ఒక ప్రోగ్రాం పెట్టారు. వీలైతే ఆ రోజున హ్యాపీ సండే కూడా తీసుకొస్తాం. ఒకప్పుడు చేశాం. కనీసం మనుషుల్లో ఒక సండే ఫ్రీగా ఉండి ఎక్కడికక్కడ కమ్యూనిటీతో కానీ ఇంటరాక్ట్ అయితే చాలా వరకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది, స్ట్రెస్ బరస్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది. విల్ వర్క్ ఇట్ అవుట్. ఈ కార్యక్రమానికి కూడా గైడ్లైన్స్ తయారు చేస్తున్నారు ఫైనాన్స్ ప్లానింగ్ డిపార్ట్మెంట్. అవి వస్తాను, ఇవన్నీ అమలు చేద్దాం. ఫైనల్గా రేపు రాబోయే కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి మీ డిపార్ట్మెంట్లో మీరు తయారు చేసుకుంటున్నారు. అయితే డిపార్ట్మెంట్ల వారుగా ఈరోజు మనందరం లీడ్ చేసాం, మీరు చెప్పారు, మేము విన్నాం. రేపు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో వాళ్ళు ఇచ్చిన ప్రజెంటేషన్ చూసుకొని వాళ్ళకు సమయం ఇచ్చి ఏదైనా ఉంటే గైడ్ చేస్తాం తప్ప మనం లీడ్ చేయం. అక్కడ రివర్స్ ఉంటుంది. మీరు ఏదైనా వాళ్ళని తయారు చేసుకోవాలంటే మీ డిపార్ట్మెంట్కి సంబంధించిన విషయాలన్నీ 5 జోన్లు పెడుతున్నాం. 5 జోన్లే కాకుండా 26 జిల్లాలు ఉంటాయి. అదే సమయంలో వీలైతే సీనియర్ ఆఫీసర్స్ని కూడా మనందరం ఫీల్డ్కి పోతే కొంచెం ఐడియాస్ ఉంటే ఒక్కొక్క జిల్లా ఒకరు అడాప్ట్ చేసుకోండి. ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తాయి. ఎట్లా ప్లానింగ్ బోర్డ్ మినిస్టర్స్ వెళ్తారు, మీరు కూడా అడాప్ట్ చేసుకుంటే మీకు కూడా ఒక ఆలోచన వస్తుంది. జోన్స్ను కూడా ఒక 5 జోన్స్ ఉన్నాయి కాబట్టి 5 జోన్లో కానీ ఒక ఆఫీసర్ కానీ వెళ్తే మీకు చాలా ఐడియాస్ వస్తాయి. మీకు కూడా జీవితంలో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒక 5 మంది కలెక్టర్స్ని అక్కడ కూర్చొని మాట్లాడి మేజర్ ఇష్యూస్ మీరు మానిటర్ చేయగలిగితే చాలా ఇంపాక్ట్ వస్తుంది. అల్టిమేట్గా మనం ఈరోజు చేసేది మన జీవితంలో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు కూడా. ఇన్నేళ్ళు నేను సీఎంగా ఉన్నా, ఇన్నిసార్లు నేను రాజకీయాల్లో ఎన్నోసార్లు పనిచేసిన, ఈరోజు ఒక నూతనమైనటువంటి అనుభూతి కానీ ఉత్సాహం. మనం చేసిన పనుల యొక్క ఫలితాలు ఒక్కొక్క డిపార్ట్మెంట్ మాట్లాడినప్పుడు నాకు పీస్ మీల్గా బాగా చేసామనిపిస్తుంది. కానీ ఈరోజు మనం చూసిన తర్వాత చాలా డిపార్ట్మెంట్లో మనం చేసిన పనుల యొక్క రిజల్ట్స్ కనపడొస్తున్నాయి. ఇది బిగినింగ్ మాత్రం. ఇంకా భవిష్యత్తులో ఇంకా బ్రహ్మాండమైన రిజల్ట్స్ వచ్చే పరిస్థితి వస్తుంది. విత్ వెరీ వెరీ హార్డ్ కండిషన్స్లో ఫైనాన్షియల్గా కానీ, మొరల్ కానీ, డిఫంక్ట్ కావడం కానీ, మనకు రిసోర్సెస్ లేకుండా పోవడం కానీ, అన్నిట్లో కూడా వీఆర్ ఏబుల్ టు డూ ఎక్స్ట్రాడినరీ వర్క్. దీనికి అంతటికి కారణం సమిష్టి కృషి, మీ అందరి యొక్క పార్టిసిపేషన్. దానికి మనస్ఫూర్తిగా టీంను అభినందిస్తూ మరొకసారి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారాలు. గుడ్ నైట్. Sir, both respected